అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరి తెలంగాణ ఆవిర్భావ దినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఏ ఒక్క రోజు రాలేదు. 1951 నుంచి తెలంగాణ మూమెంట్ ఉన్నది. తెలంగాణ సాధించుకునే క్రమంలో 1962 నుంచి మరి 69 వరకు 369 మంది మరి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి 2014 వరకు 1200 మంది విద్యార్థులు కానీ, తెలంగాణ అభిమానులు కానీ, మరి అనేక కార్మిక సంఘాల నాయకులు కానీ, మరి చాలామంది ప్రాణత్యాగం ఉన్నది ఈ తెలంగాణ. వాళ్ళందరికీ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ మరి ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. ఏ ఒక్క రోజు తెలంగాణ రాలే. అనేక మంది పోరాట స్ఫూర్తితో మనం సాధించుకోగలిగినాం. ముఖ్యంగా మరి ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు మొట్టమొదటిగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని చాలామంది వక్రీకరించారు. ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలే. ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, మరి టీఆర్ఎస్ పార్టీ కానీ, అన్ని పార్టీలు కలియక అన్ని త్యాగాల ఫలితమే ఈరోజు సాధించుకున్నాం మనం తెలంగాణ. వట్టిగానే తెలంగాణ నేనొక నిమ్స్ హాస్పిటల్లో దీక్ష చేస్తే తెలంగాణ రాలే. నిమ్మకాయ రసం తాగితే తెలంగాణ రాలే. దాని వెనుక ఎన్నో అమరవీరుల స్ఫూర్తి ఉన్నది, అమరవీరుల త్యాగం ఉన్నది. అది ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చాలా దురదృష్టం. ఎందుకంటే ఒకే ఒక కుటుంబం నా వల్లే వచ్చింది తెలంగాణ అంటున్నారు. అదే కల్వకుంట్ల కుటుంబం. నేను అనేది ఏంటంటే 13 సంవత్సరాలు నువ్వు కొట్లాడలే అనలే, కానీ అందరి దయా దాక్షిణ్యలతో, అందరి స్ఫూర్తితో ఈ తెలంగాణ సాధించుకున్నాం. మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాక మీరు ఏం చేసిరని నేనంట. 1200 మంది విద్యార్థులు మీరు ఎప్పుడైనా పిలిచినరా? 1200 విద్యార్థి కుటుంబాలు మీరు ఎప్పుడన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 1200 మంది కుటుంబాలకు మీరు ఎప్పుడన్నా ఆర్థిక సాయం చేసిండ్రా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 10 సంవత్సరాలు దాచుకునుడు ఈరోజు ఫామ్ హౌస్లో పండుకునుడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కళ్ళు తెరిచి చూస్తున్నది. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయని కేసీఆర్ ఈరోజు మళ్ళీ 2.0 అని చెప్పేసి కొత్త పార్టీలు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. కొత్త యువకులు జెన్జీతోటి మాట్లాడిస్తున్నాడు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగిలిస్తున్నాడు. అంటే ఎక్కడ పోతున్నది ఈ సంస్కృతి అంటున్నా. నీ ఒక్కని వల్లే కాదు, నీ వెనుక ప్రొఫెసర్ జయశంకర్ ఉండే, నీ వెనుక కాళోజీ గారు ఉండే, నీ వెనుక చాలా మంది ఉండే. వాళ్ళందరినీ భూస్థాపితం చేసినావు. నువ్వు ఒక్కనివే జాతిపితాలుగా ఎదుగుదామంటే అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న బిడ్డలంతా పుట్టినాం. ఈ తెలంగాణనే 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ఇక్కడ ఉడితే ఈ పార్టీని నడుపుకుంటా అధికారం ఉన్నా లేకున్నా 22 సంవత్సరాలు ఈ పార్టీని, ఈ తెలంగాణ శాఖను నడుపుకుంటా పోతున్నాం. అది తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక గొప్పతనమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ తొల్లారు లేచింది. ఇప్పుడు పొద్దున్నే లేచిన కోయిల కూకు అన్నట్టు, లేకపోతే పొద్దున్న లేచిన కోడి కూకు అన్నట్టు మరి అక్క నుంచి అమ్మాయిన కవితమ్మ చాలా మాట్లాడుతున్నది. అమ్మా కవితమ్మ, మహిళలంటే మాకు గౌరవం. మా తెలుగుదేశం పార్టీ పెట్టిన ప్రథమ సూత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మా తల్లి కవితమ్మ, నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో. మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్,
ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా, తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక కించపరిచినట్టు ఉండాలా, రొయ్యలు చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనిలే. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మా నిన్న ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయి అంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం, మీ అయ్యా ఏం పొడచటానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. నువ్వు అనుకుంటున్నావు నీ పుంగి ఎక్కడైనా బజాయిస్తే అయినటోడు ఉన్నాడని, మేమేం చెవుల శంఖం పెట్టుకొని లేమని మరొకసారి తెలియజేస్తున్నా. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదే విధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే, తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచి అయినా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులు, జోహార్ అమరవీరులు, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ మీడియా సభ్యులకు కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.